కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబ నిధులపై ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రకటించిన ₹1 న్యాయ సలహా నిధిపై కూడా దర్యాప్తు చేయాలని ఆర్టీఐ కార్యకర్త కోరడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాలని సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ ఆదాయ పన్ను అధికారులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలో రిటైర్డ్ ఉద్యోగి అయిన దీప్కే తండ్రి భగవాన్ రావు తన కుమారుడి అమెరికా ఉన్నత విద్యకు అవసరమైన నిధులను ఎలా సమకూర్చారో పరిశీలించాలని ఆయన కోరారు. అదే సమయంలో సీజేపీకి సీనియర్ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రకటించిన కోటి న్యాయ సహాయ నిధిపై కూడా విచారణ జరపాలని, ఈ నిధిపై జీఎస్టీ వర్తిస్తుందా లేదా అన్నది కూడా పరిశీలించాలని అధికారులను అభ్యర్థించారు. ఇటీవల నిరసనలో పాల్గొన్న విద్యార్థులకు, నిర్వాహకులకు ఆన్లైన్ లీగల్ ఎయిడ్ ఫండ్ అందించడానికి ఈ నిధులు సేకరిస్తుండగా సిబల్ విరాళాన్ని ప్రకటించారు. ఇక సీజేపీ అసలు నమోదైన రాజకీయ పార్టీ కానప్పుడు ఇలా ప్రజల నుంచి నిధులు స్వీకరించడం చట్టబద్ధమేనా అని పరిశీలించాలని ఆయన ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ ఫండింగు, లీగల్ ఎయిడ్ ఫండ్స్పై ఐటీ మరియు ఈసీకి ఫిర్యాదులు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామంపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.